వికాసం అనేది పరిపక్వత మరియు ల సమ్మేళనం. అభ్యసనం. హెరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత గాల్టన్. ఆనువంశికతకు ఈ క్రిందివి వాహకాలుగా పనిచేస్తాయి. జన్యువులు. డిఎన్ఏను కనుగొన్న శాస్త్రజ్ఞులు వాట్సన్, క్రిక్. జన్యువులలో ఉండే రసాయనిక పదార్థము డిఎన్ఏ. ఒక్కొక్క క్రోమోజోములో సుమారు ఎన్ని జన్యువులు ఉంటాయి? 3000. మానవ వికాస దశలను 10 దశలుగా చెప్పినది హర్లాక్. మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ఎన్ని దశలుగా చెప్పారు? 8. మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని చెప్పినది ఎరిక్సన్. యవ్వన దశలో పిల్లలు గుర్తింపు సంక్షోభానికి గురవుతారని చెప్పినది ఎరిక్సన్. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని వివరించినది పియాజే. పియాజే ప్రకారం పిల్లల్లో సంజ్ఞానాత్మక వికాసం ఎన్ని దశలుగా జరుగుతుంది? 4.